ఎప్పుడంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అన్న మాటకు అర్థం ఏంటంటే అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితులలో, ఏ స్థితిలోనైనా మనం దేవునికి జిహ్వా ఫలములు అర్పించి. నీకు కష్టం కలిగినా ఆరాధనకి రావాలి, బాధ కలిగినా ఆరాధనకి రావాలి, సంతోషం కలిగినా ఆరాధనకి రావాలి. నీ పరిస్థితి ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా ఎక్కడికి రావాలి? ఆరాధనకి రావాలి, ఆయన ఆరాధించాలి. ఆగిపోకూడదు. నీ కోపం వస్తే ఆగిపోకూడదు, అలిగితే ఆగిపోకూడదు, నీకేదో నష్టం వస్తే ఆగిపోకూడదు. ఏం జరిగినా ఇక్కడ అందరం కలుసుకొని దేవుణ్ణి, ఆ మాట అదే దాని అర్థం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు జిహ్వా ఫలాలు ఆయనకి అర్పించాడు. ఒకవేళ నీకు బాధతో వచ్చావనుకో, మేమందరూ ఆరాధిస్తూ ఉంటే నువ్వు నా మనసు బాగలేదు అని మౌనంగా ఉండకూడదు. నీ మనసు బాగున్నప్పుడు కూడా మాతో అందరితో కలిసి ఏకీపించి ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, జిహ్వా ఫలాలు ఆయనకి అర్పించాలి. ఇది ఆయన కోరుకుంటున్నాడు, ఇది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి కృతజ్ఞత స్తుతి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. అలా చేయడం ద్వారా మనం క్షమించబడతాం, మన సంకటనలు కుదిర్చబడతాయి. ఇలా చేయకపోతే ఆయన లెక్క అడుగుతాడు. అయినా నేను చేయను అంటే నువ్వు దాని వలన పొందే ఫలాలు పొందలేవు. కొన్నిసార్లు నాశనానికి నడిపిస్తాయి, కొన్నిసార్లు నీ భక్తిని వ్యర్థం చేస్తాయి, నీ విశ్వాసాన్ని కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ముగింపుగా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఏది మానకూడదు? ఆయన ఆరాధించడం మానకూడదు, ఆయన స్తుతించడం మానకూడదు, ఆయనకి జిహ్వా ఫలాలు ఇవ్వడం మానకూడదు. దేవుడు ఈ కొద్ది అవగాహన మన అందరి హృదయాల్లో ఉంచి ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ఇవ్వాలో అది ఇవ్వడానికి మన అందరి హృదయాలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ.